హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందిస్ వరల్డ్. టుడే వచ్చేసి ఇవి మీకు ఆనిక్స్ బీడ్స్ తో మేకింగ్ చేయడం జరిగిందండి. యాంటిక్ ఫినిష్ వస్తాయి. ఇందులో గ్రీన్ కలర్ మాత్రమే అవైలబుల్ గా ఉందండి స్టాక్. ఇది వచ్చేసి యాంటిక్ ఫినిష్ అండి, మళ్ళీ చెప్తున్నాను. ఇవి వచ్చేసి సీజెడ్ బీడ్స్ తో మీకు 5 స్టెప్స్ అనేది మేకింగ్ చేయడం జరిగింది. విత్ ఇయర్ రింగ్స్ తో సహా మీకు అవైలబుల్ గా ఉంటుంది. ఇందులో వచ్చేసి ఓన్లీ 4 కలర్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి. అనదర్ కలర్స్ అయితే లేవండి, మరీ చెప్తున్నాను. ఇవి వచ్చేసి మీకు చంద్రహారాలు అంటే మీకు తాళీ చైన్స్ అండి. బట్ సైడ్ వచ్చేసి మీకు బ్రోచర్స్ తో వచ్చాయి, ప్లెయిన్ లో లేవండి స్టాక్ అనేది. ఇవి వచ్చేసి మీకు 24 ఇంచెస్ అనేది లెంత్ వస్తాయి, 24 to 26 ఇంచెస్ అనేది. ఇవి వచ్చేసి 2 లైన్స్ లో ఉన్నాయి. సింగిల్ లైన్ అండ్ అవైలబుల్ గా ఉన్నాయి, 2 లైన్స్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఇవి తాళీ చైన్స్ అనేది డైలీ వేర్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి కావాలంటే మీకు. బట్ సైడ్ అయితే లాకెట్స్ అనేది అవైలబుల్ గా ఉంటాయి, ప్లెయిన్ లో అయితే అవైలబుల్ గా లేవండి. ఇది వచ్చేసి 2 లైన్స్ లో ఉన్నాయి, ఇది వచ్చేసి సింగిల్ లైన్ లో అవైలబుల్ గా ఉన్నాయి. ఓకేనా. ఇవి వచ్చేసి మీకు ఆల్ ఓవర్ ఇండియా కూడా ఫ్రీ షిప్పింగ్ లోనే వచ్చేస్తాయి. స్క్రీన్ మీద మెన్షన్ చేసిన ప్రైజెస్ మాత్రమే ఉంటాయండి. అనదర్ గా షిప్పింగ్స్ అలాగే ఏమి యాడ్ అవ్వవు. ఆల్ ఓవర్ ఇండియా కూడా ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది. ఇది వచ్చేసి మీకు లాంగ్ లెంత్ అండి, మీకు మల్టీ కలర్స్ లో అవైలబుల్ గా ఉంది. ఇదే విధంగా ఇందులో కూడా మీకు షార్ట్ లెంత్ కూడా అవైలబుల్ గా ఉందండి. సేమ్ మీరు షార్ట్ లాంగ్ కూడా తీసుకోవచ్చు, మీరు కాంబో సెట్ వైజ్ గా కూడా అలాగైనా మీకు. ఓకేనా. ఇది వచ్చేసి షార్ట్ లెంత్ అండి. ఇది వచ్చేసి మీకు బ్లాక్ బీడ్స్ 26 ఇంచెస్ అనేది లెంత్ అవైలబుల్ గా ఉంటుంది. ప్రీమియం క్వాలిటీ ఉంటాయండి, విత్ ఇయర్ రింగ్స్ తో మీకు ఉంటుంది. 26 ఇంచెస్ అనేది లెంత్ ఉంటాయి. ఇవి కూడా మీకు లాంగ్ లెంత్ అవైలబుల్ గా ఉంటాయి. ఫుల్ 3 లైన్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి. ఇది కూడా మీకు మ్యాట్ ఫినిష్. బ్యాక్ సైడ్ అనేది మీకు చైన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి కాంబో ఆఫర్ అండి. మీకు వీటికన్నిటికీ కూడా మ్యాట్ ప్రీమియం క్వాలిటీ ఉంటాయి. బ్యాక్ సైడ్ అనేది చైన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి 30 ఇంచెస్ బ్లాక్ మీకు మేకింగ్ చేయబడిందండి. ఎక్కువ ఎందుకంటే ఆనిక్స్ బీడ్స్ లో 30 ఇంచెస్ అంటే ఎక్కడ కూడా మేకింగ్ చేయలేదు. బట్ ఇప్పుడు ప్రజెంట్ ఇవన్నీ కలెక్షన్స్ కూడా మీకు 30 ఇంచెస్ అనేది మేకింగ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎక్కువ మంది కొంతమంది లాంగ్ లెంత్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళ కోసం ఇవి 30 ఇంచెస్ అనేది లెంత్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఏదైనా సరే వన్స్ అవైలబిలిటీ చెప్తానే పేమెంట్ వేసి స్క్రీన్ షాట్ అనేది పెట్టడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా. టుడే కలెక్షన్స్ లో బ్యాంగిల్స్ కలెక్షన్ అనేది చాలా చాలా ఎక్కువ ఉన్నాయండి. స్పెసిఫిక్ గా కస్టమర్స్ బ్యాంగిల్స్ అని ఎక్కువగా అడుగుతున్నారు కదా, బట్ ఈ కలెక్షన్స్ లో మనకు చాలా వరకు బ్యాంగిల్స్ అవైలబుల్ గా ఉన్నాయండి. ఇందులో వచ్చేసి మీకు గోల్డ్ ఫినిష్ వస్తాయి. ఇవన్నీ కూడా మీకు యాంటిక్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. మనకు గోల్డ్ ప్యాటర్న్ లోనే లుక్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు గోల్డ్ లో కూడా వస్తున్నాయి కదండి, ఆ ప్యాటర్న్ వచ్చేస్తాయి. మీకు వీడియోలో ఎన్ని చూపించుంటే అన్ని కలెక్షన్ ప్రైస్ అనేది మెన్షన్ చేసింటాం. 2 మెన్షన్ చేసి మీకు ప్రైస్ పెట్టింటే అవి 2 బ్యాంగిల్స్ కాస్ట్ అన్నట్లు. 4 పెట్టి మీకు కాస్ట్ అనేది మెన్షన్ చేసింటే అవి 4 బ్యాంగిల్స్ కాస్ట్ అని అర్థం అండి. ఎందుకంటే ఇవి మళ్ళీ 4 ఉన్నవి 2 ఇవ్వడం అలాగా మెన్షన్ చేయడం కుదరదండి. అందుకనేసి మీకు టోటల్ గా క్లియర్ గానే నేను ప్రైస్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే మట్టి బ్యాంగిల్స్ సైజు, సైడ్ బ్యాంగిల్స్ సైజెస్ అనేది ఒకే విధంగా ఉండవు. ఇది ఒక రిక్వెస్ట్ అండి కస్టమర్స్ కి. ఎందుకంటే మట్టి బ్యాంగిల్ సైజెస్ అనేది ఎక్కువగా ఉంటాయి, ఈ బ్యాంగిల్ సైజెస్ అనేది తక్కువగా ఉంటాయి. మీరు ఏదైనా సరే మట్టి బ్యాంగిల్స్ సైజు చెప్పుకోవకండి. ఇందులో వచ్చేసి బ్యాంగిల్స్ అనేది 24, 26, 28 సైజెస్ అనేది అవైలబుల్ గా ఉంటాయి. మీకు మట్టి బ్యాంగిల్ సైజెస్ కంటే ఈ బ్యాంగిల్ సైజు 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా అనేది మెన్షన్ చేసుకోండి. ఇప్పుడు మట్టి బ్యాంగిల్ సైజు 24 అనుకోండి, ఈ బ్యాంగిల్స్ 26 గా బుక్ చేసుకోండి. అదే మీకు మట్టి బ్యాంగిల్ సైజు 26 అయితే ఇవి 28 గా బుకింగ్ చేసుకోండి. అలా బుక్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్ సైజ్ అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే కొంచెము మీకు సైజెస్ వేరియేషన్ అంటే రిటర్న్ ఆప్షన్ అనేది ఉండదండి. అందుకనేసి ఈ ఇయర్ రింగ్స్ అనేది రీస్టాక్ అయ్యండి. బ్యాక్ సైడ్ అనేది పుష్ బ్యాక్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇవి కూడా రీస్టాక్ అయ్యాయండి. చాలా మంది కస్టమర్స్ వెయిట్ చేస్తున్నారు ఈ కలెక్షన్స్ కోసం. అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయినాయి, బట్ ఇప్పుడు ప్రజెంట్ రీస్టాక్ అయ్యాయి. వీడియో చూసిన వెంటనే రీస్టాక్ అయిన కలెక్షన్స్ అయితే తొందరగా బుక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే లిమిటెడ్ స్టాక్ ఉంటాయి. ఇవి కూడా మీకు 26, 24 ఇంచెస్ అనేది లెంత్ ఉంటుంది. విత్ ఇయర్ రింగ్స్ తో మీకు మేకింగ్ చేయడం జరిగింది. ఇవి వచ్చేసి బ్రాస్లెట్ అండి, ఓపెనబుల్ అవుతుంది. మీకు దీంట్లో సైజెస్ అనేది అవైలబుల్ గా ఉండవు, ఓపెనబుల్ బ్రాస్లెట్ కాబట్టి. ఓకేనా. ఇవి వచ్చేసి మనకు గోల్డ్ ఫినిష్, యాంటిక్ గోల్డ్ ఫినిష్. మీకు గోల్డ్ అంటే గోల్డ్ ఫినిష్ లాగే ఉంటాయి. ఇది వచ్చేసి రీస్టాక్ అయ్యింది. చాలా మందికి అమౌంట్ రిఫండ్ ఇచ్చేసేయడం జరిగింది. ప్లీజ్ అండి వన్స్ అగైన్ ఎవరికైనా అమౌంట్ రిఫండ్ ఇచ్చేసిందంటే ఇప్పుడు తిరిగి బుకింగ్ చేసుకోండి. నిన్ననే స్టాక్ వచ్చిందండి, చాలా మంది అమౌంట్ రిఫండ్ ఇచ్చేయాల్సి వచ్చింది ఈ కలెక్షన్స్ కోసము. అందుకనేసి వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉంటే కనుక మన దగ్గర ఉన్న కలెక్షన్స్ అదర్ ఛానల్స్ లో కానీ అదర్ వెబ్సైట్ లో కూడా ఉన్నాయండి. బట్ ప్రైజెస్ అనేది వేరియేషన్ చెక్ చేసుకోండి కావాలంటే. సేమ్ పిక్ సేమ్
సేమ్ పీసే ఉంటుంది, బట్ ప్రైజెస్ అనేది వేరియేషన్ ఉంటాయి. కావాలంటే చెక్ చేసుకొని మన పేజ్ని ఒకసారి చెక్ చేసుకొని చూడండి. ఎందుకంటే షార్ట్ లాంగ్ వీడియోస్ అనేది ఫాలో అవుతూ ఉండండి. ఎందుకంటే మనం ఎక్కువ లాంగ్ వీడియోస్ చూస్తేనే మీకు ఎక్కువ కలెక్షన్స్ అనేది చూడగలుగుతారు. షార్ట్ వీడియోస్లో ఎక్కువ కలెక్షన్స్ అనేది సెండ్ చేయడానికి కుదరదు. ఎందుకంటే షార్ట్ వీడియోస్ అనదర్ వేరే ఛానల్స్లో చూసి పిక్స్ పెడుతూ ఉంటారు. బట్ మన ఛానల్నే లాంగ్ వీడియోస్ ఫాలో అవుతూ ఉంటే అన్ని కలెక్షన్స్ కూడా మన దగ్గరే ఉన్నాయి. వన్స్ ప్రోడక్ట్ రిసీవ్ అయిన తర్వాత ప్రాపర్ అన్బాక్సింగ్ వీడియో మెయిన్ ఇంపార్టెంట్ అండి. అన్బాక్సింగ్ వీడియో లేకుండా రిటర్న్ అయితే ఆప్షన్ అవైలబుల్గా ఉండదు. ప్లీజ్ ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి. అది కూడా వీడియో ఆన్ చేసి పార్సెల్ అటు ఇటు మూవ్ అప్ చేసి ప్యాకింగ్ కత్తిరించడం, ఇన్ కేస్ డ్యామేజెస్ ఉంటే కనుక అందులోనే చెక్ చేసుకోవాలి. ఇలా క్లియర్గా అన్బాక్సింగ్ వీడియో అయితే ఉండాలండి. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీ సపోర్ట్ నాకు ఎల్లప్పుడూ ఉండాలనేసి కోరుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.